హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఎపోస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అనమాట. అంటే ఓపెన్ ఇంటర్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఇది. ఓకేనా? 2023 మనకి ఓపెన్ ఇంటర్ మ్యాథమెటిక్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇది నేను ఇక్కడ చూపించడానికి రెండు కారణాలు ఉన్నాయి. అవి ఏంటనేది నేను లాస్ట్లో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. స్కిప్ చేస్తే మీకే లాస్. ఇక్కడ మనకి చూసినట్లయితే ఎగ్జామ్స్ మనకి 3rd నుంచి స్టార్ట్ అవుతుందని అందరికీ తెలుసు కదా, March 3rd నుంచి. ఇక్కడ టైం మనకి 3 అవర్స్ ఉంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. ఇవన్నీ తెలిసిందే, మళ్ళీ ఎందుకు చెప్తున్నారా అని చెప్పేసి అనుకోవద్దు. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ గివెన్ బిలో. కింద ఇచ్చిన అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ రాయండి అని ఉంది. మనకి ఇక్కడ ఆప్షన్ అనేది లేదన్నమాట. అండ్ లాస్ట్లో వచ్చేసి ఆన్సర్ ఆప్షనల్ 1 ఆర్ ఆప్షనల్ 2 ఇన్ పార్ట్ బి సెక్షన్. ఓకేనా? మనకి నార్మల్గా మనకి పార్ట్ ఏలో ఏమో ఎటువంటి చాయిస్ లేదు, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలని ఉంది. అండ్ అలాగే పార్ట్ బిలో ఏంటంటే ఆప్షనల్ 1 కానీ ఆప్షనల్ 2 కానీ ఏదైనా ఒకటే రాయాలని ఉంది. ఓకేనా? ఫస్ట్ మనం పార్ట్ ఏ చూద్దాం. పార్ట్ ఏలో ఫస్ట్ సెక్షన్ 1 చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్తో స్టార్ట్ అయింది మనకి క్వశ్చన్ పేపర్. ఓకేనా? ఫస్టే 1 మార్క్ క్వశ్చన్స్తో స్టార్ట్ అయింది. 13 ఇంటూ 1 13 మార్క్స్ అనమాట. టోటల్ 13 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక్కొక్క దానికి 1 మార్క్, 13 మార్క్స్ మనకి ఫస్ట్ సెక్షన్ 1 నుండే వచ్చేస్తాయి. అయితే ఇక్కడ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్ 3 టైమ్స్. మనకి ప్రాబబిలిటీ కంప్లీట్ అయ్యింది. అండ్ అలాగే ఇక్కడ మనకి చూసినట్లయితే మీరు ఏవేవైతే క్వశ్చన్స్ చూస్తున్నారో ఆ చాప్టర్స్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. అవునా? ఇంకా ఏదైనా చెప్పలేదు, ఇంకా ఏదైనా డౌట్ ఉంది అని అంటే మీరు మళ్ళీ ఒకసారి అడగచ్చు. ఇక్కడ ఫైండ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2/√3 అని చెప్పేసి ఇచ్చారు కదా. ఆ చాప్టర్ నేనైతే చెప్పలేదు. బికాస్ ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే కొన్ని చాప్టర్స్ మీరు పర్టికులర్గా వాటి యొక్క ఫార్ములాస్ అవి నేర్చుకుంటేనే మీరు అవి చేయగలుగుతారనమాట. ఓకేనా? అవైనా సరే మనకి అందువల్ల కొన్ని చాప్టర్స్ అయితే నేను స్కిప్ చేశాను. నేను చెప్పిన చాప్టర్స్ కానీ సమ్స్ కానీ ఇప్పటివరకు మనకి మ్యాథ్స్లో 20 క్లాసెస్ అయ్యాయి. ఆ 20 క్లాసెస్ కాకుండానే మళ్ళీ నార్మల్గా కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అలాంటివి చెప్పడం జరిగింది. ఓన్లీ ఇంపార్టెంట్ అండ్ ఈజీవి మాత్రమే నేనైతే ఇప్పటివరకు 20 క్లాసెస్లో చెప్పానన్నమాట. ఓకేనా? ఇంపార్టెంట్ అండ్ ఈజీవి. హార్డ్గా ఉండేవి, కష్టంగా అనిపించేవి కానీ ఏవైనా కూడా నేను చెప్పలేదు. లేదు మాకు పర్టికులర్గా ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ చూస్తారు సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ 2/√3 అని ఉంది. అలాంటి సమ్ ఏదైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ జాయిన్ అయిన వాళ్ళు కానీ కావాలంటే పర్టికులర్గా ఏదన్నా ఒక సమ్ మీకు అర్థం కావట్లేదు, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను చెప్పనంత మాత్రాన మీరు ఆ చాప్టర్స్ చదవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనకి 13 బిట్స్ అంటే 13 క్వశ్చన్స్లో అండ్ 13 మార్క్స్లో ఈజీగా మీరు 7 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అంటే మనం ఏదైతే సిలబస్ కంప్లీట్ చేసామో మన 20 క్లాసెస్లో కానీ ఎక్స్ట్రా క్లాసెస్లో కానీ వాటితో మీరు 7 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఏమన్నా మనం మిగతా కూడా ఇంకా ఏమన్నా మనం చెయ్యలేకపోయాం అట్లాంటివి ఏమన్నా ఉన్నాయనంటే అవి మనకి కష్టంగా ఉన్న సమ్స్ కానీ చాప్టర్స్ కానీ వదిలేసానని నేనే చెప్తున్నా డైరెక్ట్గానే. ఓకేనా? లేదు మీరు అవి కూడా చదువుకోవాలని అనుకుంటే మీరు అవి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ అలాగే మన డౌట్స్ ఉంటే మీరు వాటిని మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఓకేనా? పర్టికులర్గా మళ్ళీ ఆ చాప్టర్స్ అన్నీ మాత్రం చెప్పండి అంటే మాత్రం టైం సరిపోదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసాం మనం సెక్షన్ 2కి. ఇక్కడ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 10 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 20 మార్క్స్. మధ్యలో స్కిప్ చేయొద్దని చెప్పాను కదా, స్కిప్ చేస్తే ఎందుకు లాస్ అని చెప్పానో ఇప్పుడు చెప్తా చూడండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అని ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్లో 1, W, W² ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఇక్కడ 1+W ఇంటూ 1+W² ఇంటూ 1+W⁴ 1+W⁴ ఇలా ఇచ్చారు కదా. ఇక్కడ మనకి ఈ ఈ మా ఇవేవైతే కనపడుతున్నాయో వీటి ప్లేస్లో వేరే నెంబర్స్ అడుగుతూ ఈ క్వశ్చన్ మాత్రం రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మనకి మ్యాట్రిక్స్ నుంచి ఒక సమ్ ఉంది. ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్. ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి. అవునా కాదా? ఒకసారి మళ్ళీ క్లాసెస్ అన్నీ ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అదేంటంటే ఇక్కడ చెప్తున్నా చూడండి. మనకి మిగతా సబ్జెక్ట్స్లో ఏంటంటే ఇప్పుడు సిఈసి వాళ్ళు తీసుకుందాం అనుకోండి, వాళ్ళ ఆన్సర్ ఎంత పెద్దగా రాస్తే మళ్ళీ ఆన్సర్లో ఎంత ఇంపార్టెంట్ విషయం రాస్తే దాన్ని బట్టే వాళ్ళకి మార్క్స్ అనేది ఉంటుంది.
అవునా? కానీ మనకి మ్యాథ్స్‌లో అట్లా గాదు. మ్యాథ్స్ ఏంటంటే స్టెప్స్ వైస్ మనకి మార్క్స్ ఏస్తుంటారనమాట. ఇప్పుడు ఇది 2 మార్క్స్ క్వెషన్స్ గదా! 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ గదా ఇవి. ఇవేంటంటే మీరు దాని ఆన్సర్ వచ్చే వరకు 1 లైన్, 2 లైన్, 3 లైన్స్ అంటే అదే 3 స్టెప్స్‌లో రాసినా సరే మనకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. 2 స్టెప్స్‌లో రాసినా గూడా మనకి 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఆ సమ్ జేయటానికి రావట్లేదు. ఏదన్నా సమ్ మీకు చేయాలంటే రావట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ జూసినట్లయితే మనకి అస్సలు ఆప్షనే లేదు. చాయిస్ లేదనమాట. అంటే అన్ని క్వెషన్స్‌కి గూడా ఆన్సర్ రాయాలి. అలాంటి టైంలో మీరేం జేయాలంటే, ఒకవేళ ఎగ్జామ్‌లో మీకు ఆ క్వెషన్‌కి ఆన్సర్ రాయటానికి అంటే, అరే! ఇది మనకి చేయగలుగుతామా లేదా? ఆన్సర్ వస్తదా లేదా? అన్న ఆలోచన గూడా పెట్టుకోకుండా ప్రతి దాన్ని గూడా మీరు అటెంప్ట్ జేయండి. ఓకేనా? ఫస్టు క్వెషన్‌ని ఉన్నది ఉన్నట్టుగా రాసుకోవాలి. సెకండ్ స్టెప్‌లో ఆ సమ్‌ని మీరెట్లా సాల్వ్ చేయగలుగుతారనేది 1 ఆర్ 2 స్టెప్స్. ఓకేనా? అంటే ఫస్ట్ క్వెషన్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసి, క్వెషన్ యాజ్ ఇట్ ఈస్‌గా ఆన్సర్ బుక్‌లోట్లే రాసుకొని, తర్వాత దాని నుంచి ఒక 2, 3 స్టెప్స్ మీరు చేసినా సరే, అంటే ఆన్సర్ మొత్తం రాయలేకపోయినా, ఆన్సర్ లాస్ట్‌కి కరెక్ట్ వచ్చే వరకు మీరు చేయలేకపోయినా, ఒక 2, 3 స్టెప్స్ మీరు కరెక్ట్‌గా రాసినా సరే, వాటికి గూడా మీకు మార్క్స్ ఒస్తాయి. అర్థమవుతుందా? లాస్ట్ మొత్తం అంతా ఒక 8 మార్క్స్ సమ్ అనుకుందాం. మొత్తం అంతా కరెక్ట్ చేశారు. లాస్ట్‌కొచ్చేలకి ఆన్సర్ రాంగ్ అయింది. దానికొక హాఫ్ మార్కో లేకపోతే 1 మార్కో కట్ చేసి మిగతా మార్క్స్ ఏసేస్తారు. అలా ఉంటది మ్యాథ్స్ మనకి. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే, ప్రతీదీ గూడా అటెంప్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు? మనం అటెంప్ట్ చేయటం వల్ల మనకేం నెగెటివ్ మార్క్స్ లేవు గదా! మనకేమన్నా మార్క్స్‌లో ఏమైనా కట్ జేస్తారా? ఇప్పుడు ఏదైనా ఒక సమ్ ఉంది. మ్యాట్రిక్స్‌లో సమ్మే ఉంది. మీకు రాదు. అయినా సరే మీరు అటెంప్ట్ జేస్తారు. అదంతా తప్పుగా రాస్తారు. దానివల్ల ఏమైనా మీకు నెగెటివ్ మార్క్స్ ఏస్తారా? అంటే మీకొచ్చిన మార్కులు గూడా ఏమైనా కట్ జేస్తారా? లేదు గదా! అలాంటప్పుడు మీరు చేయాల్సిందేంటి? ప్రతి దాన్ని గూడా అటెంప్ట్ జేయాలి. ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి దాన్ని గూడా మీరు అటెంప్ట్ జేయాలి. ఓకేనా? ఇక్కడ జూడండి. మనం ప్రతి బిట్‌లో గూడా అంటే సెక్షన్ 1 గాని, సెక్షన్ 2 గాని, సెక్షన్ 3 గాని ఎందులో అయినా సరే ఆల్మోస్ట్ మనము ఇక్కడ మనకి ఎన్ని క్వెషన్స్ ఇచ్చారు జూడండి. 10 క్వెషన్స్ ఇచ్చారిక్కడ. అవునా? 10 ఇంటూ 2 20 మార్క్స్. ఈ 10లో ఫస్ట్‌ది అంటే 14, 15, 16, 17 ఓకేనా? అండ్ 19 ఇంకా 20థ్ వన్ అవునా? అండ్ లాస్ట్ 23rd వన్. ఈజీగా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే మనం అవన్నీ కంప్లీట్ చేసాం. ఇక డిఫరెన్షియేషన్స్ గానీ, డిగ్రీస్ గానీ, ఇవేవైతే ఉన్నాయో ఇవి మనం చెప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ గూడా మనకి ఫార్ములా బేస్డ్. ఇక్కడ మీరు 21st సమ్ కనపడుతుంది గదా! ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని. ఇవన్నీ గూడా మనకి అవి తెలిస్తేనే అంటే ఫార్ములాస్ తెలిస్తేనే చేయగలుగుతామనమాట. సో, అలాంటివి నేను చెప్పలేదు. మీరు ప్రాక్టీస్ చేసుకుంటాం, మీరు నేర్చుకుంటాం అనుకుంటే మీరు నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి సెక్షన్ 3కొచ్చేసేసరికి మనకిక్కడ 5 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 5 మార్క్స్. 4 ఇంటూ 5 20 మార్క్స్. ఇక్కడ 4 క్వెషన్స్ ఇచ్చారు. 4 క్వెషన్స్‌కి కూడా ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క దానికి 5 మార్క్స్, 20 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఫస్ట్ వన్నే చూడండి షో దట్ అని చెప్పేసి మనకొక ప్రాబ్లమ్ ఇచ్చారు. ఈ సమ్ ఆల్రెడీ నేను చేసి ఆన్సర్ ఎలా వచ్చింది, ఎలా చేయాలనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియో చేసి పెట్టాను. ఒకసారి చూడండి. ఇలాంటి సమ్మే మళ్ళీ ఇంకొకటొస్తుంది. ఓకేనా? సేమ్ నంబర్స్ రాకపోయినప్పటికీ సేమ్ నంబర్స్ వచ్చే అవకాశం గూడా ఉంది. సేమ్ నంబర్స్ రాకపోయినప్పటికీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే మోడల్ సమ్ ఇంకొకటొస్తుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని చెప్పేసి 3 పాయింట్స్ ఇచ్చారు. ఇలాంటి సమ్ గూడా సేమ్ ఇదే సమ్ గూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఛానెల్‌లో ఉంది చూడండి. తర్వాత ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ cot 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇవి నేను చెప్పలేదు. ఎందుకని చెప్పాను గదా ఆల్రెడీ. అండ్ ఇక్కడ మళ్ళీ లాస్ట్‌లో చూసినట్లయితే నాన్ కోప్లానర్ వెక్టర్స్ దెన్ ప్రూవ్ థట్ అని చెప్పేసి ఇచ్చారు కదా! ఇవి కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం ఆల్రెడీ. అవునా? ఇవి కూడా మనము ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఏ విధంగా చేయాలనేది. అంటే దీంట్లో 26థ్ సమ్ తప్ప మిగతా 3 సమ్స్ కూడా మనం చేయగలుగుతాం. అవునా? అంటే సేమ్ మోడల్ సమ్స్ మళ్ళీ వస్తాయి. ఓకేనా? అంటే మీరు అడుగుతున్నారు కదా! ఇంకా మీరు 1 ఇయర్ చెప్పారు. మ్యాథ్స్ 1 చెప్పారు, 2 చెప్పలేదు. ఇట్లా కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు కదా! అందుకని చెప్తున్నాను నేను. ఈజీ సమ్స్ అండ్ మీరు తొందరగా నేర్చుకోగలిగేవి అండ్ చిన్న చిన్న ఫార్ములాస్ ఉండేవి మాత్రమే చెప్పాను. లేదు మేము అన్నీ నేర్చుకుంటాం అనుకుంటే మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి సెక్షన్ 4 ఉంది. ఈచ్ క్వెషన్ క్యారీస్ 8 మార్క్స్. మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఒక క్వెషన్ ఉంది. ఓకేనా? 4 క్వెషన్స్ ఇచ్చారు. 4 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క దానికి 8 మార్క్స్ అనమాట. 32 మార్క్స్ మనకి సెక్షన్ 4లో వస్తాయి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే మీరు ఏ సమ్స్ 2 సమ్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. అవునా? 28థ్, 29థ్ సమ్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. అండ్ తర్వాత చూసినట్లయితే ఆ 2 సమ్స్ అనేది మీ ఇష్టం. మీరు నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్‌లీ నేర్చుకోవచ్చు. ఓకేనా?
ప్రతి దాంట్లో కూడా 2 సమ్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. అవునా? ఎందుకంటే మనం ఆ మోడల్స్ అంటే హాఫ్ ఆఫ్ ద సమ్స్ మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ పార్ట్ బి చూసినట్లయితే ఆప్షనల్ 1 వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ నుంచి ఆప్షనల్ 2 అని చెప్పేసి మనకి 2 ఇచ్చారు. ఈ రెండిట్లోంచి ఏదైనా ఒకటే రాయాలి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 32 1 కనపడుతుంది కదా మీకు. ఈ 32, 33, 34, 35 అయితే ఇవి రాయాలి ఫస్ట్ ఆప్షనల్ 1లోంచి. లేదంటే ఆప్షనల్ 2లో ఉన్న 32, 33, 34, 35 ఇవి రాయాలి. అంతేగాని ఇక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి అంటే ఆప్షనల్ 1లోంచి ఒక 2, ఆప్షనల్ 2లోంచి ఒక 2 ఆ విధంగా రాయకూడదనమాట. మీరు ఏదన్నా ఒకటి చూస్ చేసుకుంటే ఆప్షనల్ 1 చూస్ చేసుకుంటే ఇవన్నీ రాయాలి. అట్లాగే ఆప్షనల్ 2 చేసుకుంటే ఈ కిందవన్నీ రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే మనకి ఆప్షనల్ 1లో ఉన్న సమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే కంప్లీట్‌గా నేర్పించాను. ఓకేనా? ఆప్షనల్ 2 అనేది నేను డైరెక్ట్‌గా స్కిప్ చేసేసాను. ఆప్షనల్ 2కి సంబంధించిన క్వెషన్స్ నేను మీకు ఏవి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఓకేనా? మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లేదు మేము మ్యాథ్స్ మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్‌గా ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నాం. లేదంటే మ్యాథ్స్ గురించి మేము పర్ఫెక్ట్‌గా అంతా నేర్చుకోవాలనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళు మన క్లాసెస్ కన్నా ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? లేదు మాకు జస్ట్ ఈజీగా పాస్ అయితే చాలు. ఒక 50 మార్క్స్ వచ్చినా చాలు. లేదంటే మనకి మన అదృష్టాన్ని బట్టి లేదంటే మనం గెస్ చేసిన దాంట్లోనే ఎక్కువ క్వెషన్స్ వచ్చినా వాటిని మీరు మిస్టేక్స్ లేకుండా రాసినా మీరు ఇంకా అంతకన్నా ఎక్కువ మార్క్స్ అంటే 70, 80 వరకు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. ఓకేనా? 50-70, 80 తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. లేదైనా సరే అంటే మీరు ఎట్లయినా సరే మనం చెప్పిన వరకు ప్రాక్టీస్ చేసుకున్నా సరే మీకైతే పాస్ మార్క్స్ అయితే కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేసినా వచ్చేస్తాయి. ఇప్పటి వరకు చెప్పిన మోడల్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా మీరు నేర్చుకొని ఎగ్జామ్‌లో రాయగలిగితే మాత్రం మీరు ఈజీగా పాస్ అవ్వగలుగుతారు మ్యాథ్స్‌లో. లేదు మేము మ్యాథ్స్ మీద గ్రిప్ కావాలి, మాకు అన్ని మోడల్స్ తెలియాలి అని చెప్పేసి అనుకుంటే బియాండ్ ద క్లాసెస్ అంటే మీరు మొత్తం క్లాసెస్‌కి సంబంధించి అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకునే క్లాసెసే కాకుండా మొత్తం అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే నేను చెప్తున్నా కదా మీరు ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటే ఆప్షనల్ 1 కానీ ఆప్షనల్ 2 కానీ అంటే చాప్టర్సే డైరెక్ట్గా చాప్టర్సే చెప్తున్నాను నేను. ఆప్షనల్ 1లో ఏవైతే చాప్టర్స్ వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ ఉందో అది కానీ లేదంటే ఆప్షనల్ 2లో మీకు ఏవైతే చాప్టర్స్ కనపడుతున్నాయో క్వశ్చన్స్ కనపడుతున్నాయో వాటికి రిలేటెడ్ చాప్టర్స్ కానీ ఏమన్నా ఒకటే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మీరు తర్వాత డిగ్రీ లెవెల్‌కి వెళ్ళినా తర్వాత మీరు పీజీ లెవెల్‌కి వెళ్ళినా సరే అక్కడ కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. అప్లైడ్ మ్యాథమెటిక్సా అని చెప్పేసి మీకు 2 ఉంటాయన్నమాట. ఓకేనా? సో, మీరిక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో దాని మీద మాత్రమే దృష్టి పెట్టి అవే పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారనుకోండి మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మనకిక్కడ వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ ఇదే నేను చెప్పానని చెప్తున్నా. ఇక్కడ మనకి 15 మార్క్స్ ఉన్నాయి. ఈ 15 మార్క్స్‌లో ఒక్కసారి మీరు గట్టిగా చూసినట్లయితే దీంట్లో ఉన్న అన్ని మోడల్స్ మనం కవర్ చేసేసాం. 32, 33, 34 ఇక్కడున్న అన్ని మోడల్స్ మనం కవర్ చేసేసాం. అవునా? అంటే ఏంటి? ఈ 5 మార్క్స్ క్వెషన్స్ 8 మార్క్స్ క్వెషన్ ఒకటి ఉంది కదా! ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని అది మనం కవర్ చేసాం. ప్రూవ్ దట్ పాయింట్స్ ఫార్మ్ ఏ స్క్వేర్ ఇది మనం కవర్ చేసాం. అంటే ఏంటి? ఇక్కడ మనం 8 మార్క్స్ క్వెషన్ ఈజీగా రాయగలం. 5 మార్క్స్ క్వెషన్ ఈజీగా రాయగలం. మిగతావి 2 ఏమున్నాయి? 1 మార్క్ క్వెషన్స్ ఉన్నాయి. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పేసి తర్వాత ఓ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ పారలలోగ్రామ్ ఏబిసిడి దెన్ ఫైండ్ అని చెప్పేసి మనకి ఇట్లా ఒక 2 1 మార్క్ క్వెషన్స్ వచ్చాయి. అయితే ఆల్మోస్ట్ నేను 1 మార్క్ క్వెషన్స్ అయితే ఏ చాప్టర్లోనూ కూడా చెప్పలేదు. మోడల్స్ అయితే కవర్ చేశాను తప్ప. ఓకేనా? 1 మార్క్ క్వెషన్స్ బిట్స్ మీరు అన్ని చాప్టర్స్లో కూడా అంటే మనం ఏ చాప్టర్స్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పి నేర్చుకున్నామో ఆ చాప్టర్స్లో మీరు 1 మార్క్ క్వెషన్స్ 2 మార్క్స్ క్వెషన్స్ మీరే చదువుకోవాలని చెప్పాను నేర్చుకోవాలని. వాటిలో కూడా మీకు పర్టికులర్గా ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇక్కడ ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షనల్ 2లో ఇవి నేను కంప్లీట్‌గా స్కిప్ చేసిన చాప్టర్స్. ఎందుకంటే మనం ఈ రెండిట్లో ఏవైనా ఒక రకానికి సంబంధించిన చాప్టర్స్ ఒకటి నేర్చుకుంటే సరిపోతది. కాబట్టి నేను వెక్టార్స్ అండ్ 3D జామెట్రీకి సంబంధించిన చాప్టర్స్ మాత్రమే చెప్పాను. అట్లాగే మిగతావి కూడా ఈ మిగతా వాటిలో కూడా ఇంపార్టెంట్ అండ్ ఈజీగా ఉండేవి. ఓకేనా? ఇంపార్టెంట్ అండ్ ఈజీగా ఉండేవి మాత్రమే చూజ్ చేసి నేను అన్నిట్లో చెప్పేసాననమాట. మొత్తం మీద మనం స్కిప్ చేసినవి ఒకసారి కౌంట్ చేద్దాం. ఎందుకంటే మీకు ఒక ఐడియా రావాలి కాబట్టి ఒకసారి మళ్ళీ కౌంట్ చేద్దాం. ఈ సెక్షన్ 4లో లాస్ట్ 2 క్వెషన్స్ మనం స్కిప్ చేసినట్టు. చెప్పాలంటే 31 క్వెషన్ ఒకటే స్కిప్ చేసినట్టు. 30 క్వెషన్ కూడా నేను ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఆల్రెడీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కావాలంటే ఇంకొకసారి మళ్ళీ చెప్పడానికి కూడా ట్రై చేస్తా.
సో ఇక్కడ మనం 1 క్వశ్చన్ స్కిప్ చేసినట్టు. అవునా? అంటే 8 మార్క్స్. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ సెక్షన్ 3లో 5 మార్క్స్ క్వశ్చన్స్‌లో ఒక క్వశ్చన్ మనం రాయలేం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ cot 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అవునా? కానీ ఇది చెప్పాలంటే ఇది కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు. అది చెప్పాలని అనుకున్నాను. చెప్పానో లేదో నాకు గుర్తులేదు. క్లాసెస్‌లో కవర్ అయిందో లేదో. సరే మనం ఇది చెప్పలేదు అనుకుందాం. సో 8 + 5 ఎన్ని మార్క్స్ వస్తాయి? 8 + 5 = 13. అవునా? అంటే మనం 13 మార్క్స్ స్కిప్ చేసినట్టు. తర్వాత ఇక్కడ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్‌లో 20 సెకండ్ వన్, 20 ఫస్ట్ వన్. 13 + 4 17. 17 మార్క్స్ స్కిప్ చేసినట్టు. అవునా? తర్వాత ఇక్కడ చూసినట్లయితే 20th వన్ అనుకుందాం. 20th వన్ కూడా నేను చెప్పలేదని అనుకుందాం. ఎందుకంటే π/9 ఇవి మీకు తెలిస్తేనే రాయగలుగుతారని చెప్పేసి ఇవి కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే వాల్యూస్ తెలియాలన్నమాట. sin 30 వాల్యూ ఎంత, sin 90 వాల్యూ, కాస్ వాల్యూస్, ఈ వాల్యూస్ తెలిస్తే మనం ఇది చేయడానికి వస్తుంది. సో ఈ వాల్యూస్ తెలుసుకొని నేర్చుకోమని చెప్పేసి అయితే ఆల్రెడీ చెప్పాను. కాబట్టి ఇది స్కిప్ చేసేస్తున్నా. ఇప్పటివరకు మనం 17 మార్క్స్ స్కిప్ చేసినట్టు. అవునా? 17. ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్‌లో ఎన్ని స్కిప్ చేసామో చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్‌లో 12th వన్, 11th వన్, 10th వన్ అండ్ 9th వన్. అవునా? అంటే 4. 17 + 4 ఎంత? 21 మార్క్స్. అవునా? 17 + 4 ఎంత? 21. అంటే అప్రాక్సిమేట్లీ ఒకవేళ మనం అనుకున్నప్పటికీ ఒక 25, ఒక 21 అనుకున్నాం. లేదు ఇంకొక 4 యాడ్ చేసుకోండి. అంటే 25 మార్క్స్‌కి మనం చదవట్లేదు, మనము నేర్చుకోవట్లేదు. ఓకేనా? అంటే ఎన్ని మార్క్స్‌కి నేర్చుకుంటున్నారు మీరు? 25 మార్క్స్ మైనస్ చేసి 75 మార్క్స్‌కి నేర్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను ఏవైతే మోడల్స్ చెప్పానో ఇంపార్టెంట్ పాయింట్ అండి, జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పటి వరకు మ్యాథ్స్లో ఎన్నైతే మనం సమ్స్ కానీ మోడల్స్ కానీ కంప్లీట్ చేసామో వాటి ద్వారా మీరు 75 మార్క్స్కి స్కోర్ చేయగలిగే ప్రాబ్లమ్స్, మోడల్స్ నేర్చుకొని ఉన్నారు. అవి కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే. మీరు సగం సగం నేర్చుకొని మేము సరిగా రాయలేకపోయామంటే నేనేం చేయలేను. మనం కవర్ చేసింది 21 మార్క్స్ మనం లీవ్ చేస్తే, లేదంటే 25 మార్క్స్ లీవ్ చేస్తే 75 మార్క్స్కి మనం ఇప్పటివరకు మోడల్స్, సమ్స్ నేర్చుకున్నాం. ఓకేనా? ఆ 75 మార్క్స్లో మీరు కనీసం ఈజీగా 35-40 మార్క్స్ తెచ్చుకోలేరా? పాస్ మార్క్స్ తెచ్చుకోలేరా? లేదు మాకు ఎక్కువ మార్క్స్ రావాలి అని అనుకుంటే మీరు ప్రతిదీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఎందుకు ఏ చాప్టర్స్ లీవ్ చేసాం, ఆ చాప్టర్స్ మీకు కావాలి అని అనుకుంటే ఆ చాప్టర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ వాటిలో ఇంపార్టెంట్ సమ్స్ కానీ లేదంటే మీకు అర్థం కాని సమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో అంటే మీకు రాని సమ్ని పిక్ తీసి ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. సేమ్ అదే సమ్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో చేసి పెడతాను. అంతేకాని ఇంకా మిగతా క్లాసెస్ అయితే ఇంకా ఏం లేవు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? రివిజన్ క్లాసెస్ అయితే మళ్ళీ జరుగుతాయి మ్యాథమెటిక్స్కి ఎగ్జామ్స్కి ముందు. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎపోస్ వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like the video, please like, share and subscribe.